నైటీయే తన పాలిట శాపమైంది. నైటీ వేసుకుందనే కోపంతోటి భర్త తన భార్య పైన కిరోసిన్ పోసి హతమార్చిన ఘటన కర్ణాటక జిల్లాలో చోటు చేసుకుంది. నందాజీ తన మంజుల ఇద్దరు దంపతులు కూడా 8 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. అయితే తరచూ కూడా తను నైటీ వేసుకోవడం ఇష్టం లేనటువంటి నందాజీ తన మంజుల భర్త కూడా తరచూ తనతో గొడవ పెట్టుకునేవాడని, అయితే ఒక రోజు క్రితం కూడా తను నైటీ వేసుకున్న సందర్భంలో కూడా విపరీతమైన కోపంతో కూడా నైటీ వేసుకుందనే కోపంతో తనపైన కిరోసిన్ పోసి నిప్పంటించాడు నందాజీ. అయితే నిప్పంటిన తర్వాత కూడా మంజుల తీవ్ర గాయాలతోటి తన ఆసుపత్రిలో దాదాపుగా 80% కాలిపోయింది మంజుల. అయితే హాస్పిటల్ అంటే మెరుగైన చికిత్స కోసం కూడా తనను గోవాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే తరచూ కూడా అంటే 8 సంవత్సరాల క్రితం వివాహమైంది వీరిద్దరికి, కానీ అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్య కూడా నైటీ వేసుకున్ననే కోపంతో కూడా తరచూ కూడా గొడవ వస్తూ ఉండేది. కానీ మహిళలు ఎక్కువగా చూసుకున్నట్లయితే ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి సౌకర్యంగా ఉన్నటువంటి దుస్తులు ధరిస్తూ ఉంటారు. కాబట్టి ఈ సందర్భంలోనే ఏదైతే నందాజీ ఉన్నాడో ఆ సందర్భంలో తన భార్య నైటీ వేసుకుందన్న కోపంతో ఆ క్షణంలో కూడా తన నైటీ వేసుకుందనే కోపంతో తన పైన కిరోసిన్ పెట్టి తగలపెట్టడం కూడా ఏంటి అంటూ కూడా చాలా మంది ఇప్పటి వరకు కూడా నెటిజన్లు పోస్ట్ చేస్తున్న పరిస్థితి. అయితే ఈ ఘటన కూడా కర్ణాటకలో చోటు చేసుకోవడం, వాళ్ళిద్దరికి పెళ్ళయి కూడా దాదాపుగా 8 సంవత్సరాలు కావస్తుంది. వాళ్ళిద్దరి మధ్య కూడా తరచూ దీనిపైన గొడవలు వస్తూ ఉండేవని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా తను దాదాపుగా 80% బాడీ కూడా కాలిపోయిందని డాక్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి. తనకు మెరుగైన చికిత్స అందించినప్పటికీ కూడా తను అంటే తన జీవితం కూడా సగం అంటే 80% కాలిపోయిందంటే బాడీ కూడా సహకరించని పరిస్థితి ఉంది. కాబట్టి తన పరిస్థితి విషమంగా ఉందని కూడా పోలీసులు అంటే ఇప్పటి వరకు కూడా డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసులు కూడా దీనిపైన కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. అంటే ఇంత దారుణం అంటే ఒక మహిళకి తన దుస్తులు సేకరించే అంటే తన దుస్తులు వేసుకోవాలి అనే దానిపైన కూడా హక్కు ఉంది అనే నేపథ్యంలో కూడా ఇలాంటి ఘటనలు జరగడం అనేది చాలా బాధాకరంగా భావించవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా అటు నందాజీని పోలీసులు విచారిస్తున్నారు. అంటే తన భార్య పైన ఇలాంటి ఘాతుకానికి పాల్పడడం అంటే తన ఇంట్లో ఉండి తనకి ఇష్టం లేని డ్రెస్సులు వేసుకుంది అనే కోపంలో తన భార్య పైన కిరోసిన్ పోసి తగలపెట్టడం పైన కూడా ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.